బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు నటుడు విజయ్ దేవరకొండ. మనీ లాండరింగ్ కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. బెట్టింగ్ ప్రమోషన్స్లో తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఆరా తీయనున్నారు. చట్ట విరుద్ధమైన యాప్లను ఎందుకు ప్రమోట్ చేశారని ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యాడు. నోటీసులు తీసుకున్న నటులు రానా ఈ నెల 11న, మంచు లక్ష్మి ఈ నెల 13వ తేదీన విచారణ ఎదుర్కోబోతున్నారు. వీరితో పాటు మరో 26 మందికి ఈడీ నోటీసులు పంపించింది. ఆన్లైన్ బెట్టింగ్పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నంలలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల కారణంగా ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపడుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు దుబాయ్ రూట్లో హవాలా మార్గంలో డబ్బు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగి పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు బెట్టింగ్ యాప్లను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రమోట్ చేసి భారీగా ఆదాయాన్ని సంపాదించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు నటుడు విజయ్ దేవరకొండ. మనీ లాండరింగ్ కోణాల్లో అధికారులు విజయ్ దేవరకొండను విచారిస్తున్నారు. బెట్టింగ్ ప్రమోషన్స్లో ఎంత పారితోషికం తీసుకున్నారు, కమిషన్లు ఎంత వచ్చాయి, వాటినన్నింటినీ ఏం చేశారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వచ్చినటువంటి భారీ మొత్తంలో వచ్చిన డబ్బుని ఏం చేశారు, ఎక్కడ పెట్టుబడి పెట్టారు అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే చట్ట విరుద్ధమైనటువంటి యాప్లను ఎందుకు ప్రమోట్ చేశారు అని విజయ్ దేవరకొండని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఈ కేసులో ప్రకాష్ రాజ్, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. అధికారులకు సహకరించారు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ప్రకాష్ రాజ్. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. నటుడు విజయ్ దేవరకొండ ఈడీ అధికారుల ముందుకు విచారణకు హాజరు కావడం కోసం అక్కడికి చేరుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఆల్రెడీ అవి లోపలికి వెళ్ళారు, ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్నారు. బట్ అక్కడికి చేరుకున్నటువంటి ఆఫీస్ దగ్గరికి చేరుకున్న దగ్గర విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్లో నోటీసులు రానా, ప్రముఖ నటుడు రానా అందుకున్నారు. తర్వాత మంచు లక్ష్మి కూడా నోటీసులు అందుకున్నారు. అయితే వాళ్ళు రానా ఈ నెల 11వ తారీఖున, మంచు లక్ష్మి 13వ తారీఖున విచారణకు హాజరు కాబోతున్నారు. వీరితో పాటు మరో 26 మందికి కూడా ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపడుతోంది. నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, విజయ్ దేవరకొండను ఎప్పటిదాకా, అంటే ఎంత సమయం వరకు విచారించే అవకాశం ఉంది? సో గతంలో ప్రకాష్ రాజ్ కూడా విచారణకు హాజరయ్యారు. తర్వాత రానా రాబోతున్నారు, మంచు లక్ష్మి రాబోతున్నారు. ఇంకా 26 మందికి నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు. సో వాళ్ళు కూడా విచారణకు రాబోతున్నారు. సో విజయ్ దేవరకొండని ఏ యాంగిల్స్లో, ఎటువంటి కోణాల్లో విచారించే అవకాశం ఉంది? ఎంతసేపు విచారణ జరిగే ఆస్కారం కనపడుతోంది? ఎస్ రాజేష్, కొద్దిసేపటి క్రితమే విజయ్ దేవరకొండ నటుడు ఈడీ ఆఫీస్ కార్యాలయానికి అయితే చేరుకున్నారని చెప్పాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో భాగంగా ఈయన మీద అయితే ఈడీకి సంబంధించి దర్యాప్తు చేసేందుకు గాను ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో భాగంగానే ఈరోజు ఆయన హాజరైతే అయ్యారు. అయితే దీనికి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే వీళ్ళ పైన కేసులు అయితే నమోదయ్యాయి. అదేవిధంగా ఇటు విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజు, నిధి అగర్వాల్, అదేవిధంగా మంచు లక్ష్మి, అదేవిధంగా రానా దగ్గుపాటి, వీళ్ళందరికీ సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడంతో
కావడంతో వీళ్ళందరికీ కూడా ఈడీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ని ఈడీ దర్యాప్తులో భాగంగా విచారించారు. ఆయనని దాదాపు 5 గంటల పాటు విచారించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఉదయం 10 గంటలకి ప్రకాష్ రాజ్ రాగా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సమయంలో ఆయన బయటకు వెళ్ళిపోయిన సిచ్యువేషన్. అయితే ఆయనను విచారించిన సమయంలో ఆయన మనీ లాండరింగ్ సంబంధించి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే సమయంలో ఎంత మొత్తంలో ఈయన డబ్బులు తీసుకున్నాడు, అదేవిధంగా ఏ విధంగా ఈయన లావాదేవీలు నిర్వహించారు అని చెప్పేసి అంటే ఆ బ్యాంకు ఖాతాలకు సంబంధించి కూడా వాళ్ళు ఆధారాలు అయితే సేకరించారు. అందులో భాగంగానే దర్యాప్తు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇదే సిచ్యువేషన్లో ఈరోజు విజయ్ దేవరకొండను కూడా విచారించే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇల్లీగల్కి సంబంధించిన ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడానికి గల కారణం, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ చేసే సమయంలో ఎంత పెద్ద మొత్తంలో ఈయన డబ్బులు తీసుకున్నాడు, అదేవిధంగా దీనికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా నిర్వహించారు, అంటే ఈ నిర్వాహకులతో కలిసి ఏ విధంగా లావాదేవీలు నిర్వహించడం జరిగింది, ముఖ్యంగా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగాయా, మనీ లాండరింగ్కి ఏమైనా పాల్పడ్డారనే కోణంలో అయితే ప్రజెంట్ ఆయనని దర్యాప్తు చేయనున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రకాష్ రాజ్కి సంబంధించి దాదాపు 5 నుంచి 6 గంటల పాటు ఆయన్ని విచారించారు. అదేవిధంగా ఈ రోజు కూడా 11 గంటల సమయంలో అంటే కొద్దిసేపటి క్రితమే ఆయన ఈడీ ఆఫీస్కి అయితే చేరుకున్నారు. ఈడీ ఆఫీస్ ఎదుటైతే చేరుకొని దర్యాప్తులో భాగంగా ఆయన అయితే ఈడీ ఆఫీసర్స్ అంతా కూడా విచారించారు. అనిల్, అయితే ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతవరకు లబ్ధి పొందారని ప్రాథమిక సమాచారం ఉందా, అధికారుల దగ్గర ఉందా, లేకపోతే పెట్టుబడులు పలానా చోట పెట్టారని, లేకపోతే ఇంత భారీ స్థాయిలో ఆయన లబ్ధి పొందారు బెట్టింగ్ యాప్స్ ద్వారా అని ఏమైనా సమాచారం ఉందా అధికారుల దగ్గర? ఎస్ రాజేష్, ఒక రకంగా అయితే అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఎంత పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించారనేది మాత్రం మనకు సమాచారం అయితే లేదు. కానీ పెద్ద మొత్తంలోనే ఈయన డబ్బులు కూడబెట్టాడు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఈయన ఆ ప్రమోషన్లో భాగంగా వాళ్ళ అంటే నిర్వాహకులకు సంబంధించి అదేవిధంగా ఈయనకు సంబంధించి మధ్య లావాదేవీలు జరిగాయని చెప్పేసి అందులో భాగంగానే దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మనీ లాండరింగ్కి పాల్పడ్డట్టుగా కూడా ఒక రకమైన ఆరోపణ ఉండడంతో ఇందులో భాగంగానే ఈయనని ఈ కోణంలోనే అంటే మనీ లాండరింగ్ చేశారనే కోణంలోనే ప్రెసెంట్ అయితే దర్యాప్తు అయితే చేయనున్నారు, విచారణ అయితే చేయనున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయనను విచారణ చేస్తే మాత్రం ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అదే సమయంలో అంటే ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సమయంలో ఈయన ఏ బ్యాంకులు వాడారు, ఏ అకౌంట్స్ యూజ్ చేశారు, అంటే ఈయన అకౌంట్స్కి ఎంత పెద్ద మొత్తంలో పంపించారు అనే సమాచారం అయితే ఈడీ ఆఫీసుల దగ్గర ఉన్నట్టయితే తెలుస్తుంది. కానీ ఎంత పెద్ద మొత్తంలో ఉందనేది మాత్రం మనకైతే ప్రెసెంట్ సమాచారం లేదు. కానీ దర్యాప్తు చేస్తే మాత్రం ఎంత పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉందని అయితే సమాచారం తెలిసే అవకాశం ఉంది. సో దర్యాప్తు చేసిన తర్వాత మాత్రం ఎంత ఈయన డబ్బులు కూడబెట్టారనేది మాత్రం తెలిసే అవకాశం అయితే ఉంది రాజేష్. సో ఇందులో భాగంగానే ఇటు విజయ్ దేవరకొండని విచారించిన తర్వాత అదేవిధంగా రానా దగ్గుబాటికి కూడా ఈ నెల 11న హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా మంచు లక్ష్మికి సంబంధించి కూడా 13వ తారీఖు హాజరు కావాలని చెప్పేసి ఈడీ ఆ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈయనని విచారించిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా విచారించనున్నారు. ఈ విచారణలో భాగంగా వీళ్ళంతా కూడా మనీ లాండరింగ్కి ఏమన్నా పాల్పడ్డారా అనే కోణంలో అయితే మాత్రం ప్రెజెంట్ దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఇల్లీగల్ యాక్టివిటీ. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సమయంలో చాలా మంది కూడా వీళ్ళు సెలబ్రిటీస్ అవ్వడం, ఈ సెలబ్రిటీస్ హోదాలో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటారు. కాబట్టి అమాయకులైన ప్రజలు మొన్న ప్రకాష్ రాజ్ కూడా 4-5 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత ఆయన బయటకు వచ్చి సో గతంలో చేశాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాను, బట్ మళ్ళీ ఎప్పుడో అది తప్పని తెలుసుకున్నాను, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేను, ఎవరు కూడా యువకులు ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్కి ఆకర్షితులు కావద్దు, నష్టాల పాలు కావద్దు అంటూ ప్రకాష్ రాజ్ ఒక అప్పీల్ కూడా చేశారు. మరి అంటే గతంలో ప్రమోట్ చేసినప్పటికీ కూడా తర్వాత ఈ విచారణ అనంతరం బయటకు వచ్చినటువంటి చేసిన కామెంట్స్ కూడా మనం ఈ సందర్భంగా ఎట్లా మనం దాన్ని చర్చించుకోవచ్చు? ఎస్ రాజేష్, అంటే ఒక రకంగా చూసుకుంటే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం దీని మీద సీరియస్ అయింది కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడంతో ఇది ఇందులో భాగంగానే మొత్తం 29 మంది మీద కూడా కేసులు నమోదయ్యాయి. కాబట్టి 29 మందిలో సెలబ్రిటీస్, ముఖ్యంగా సెలబ్రిటీస్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సమయంలో ప్రకాష్ రాజ్కి సంబంధించి కూడా లావాదేవీలకు సంబంధించి విచారణ చేశారు. ఆయన ప్రెస్ మీట్లో కూడా అంటే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇప్పటి నుంచి ఎలాంటి ప్రమోషన్లు కూడా చేయను, అదేవిధంగా ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి బాధితులు కావద్దని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. అదేవిధంగా ప్రెజెంట్ విజయ్ దేవరకొండ కూడా ఇదే కోణంలో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ అనేది ఇల్లీగల్ యాక్టివిటీస్, అదేవిధంగా చాలా వరకు కూడా ప్రాణ నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉండడంతో సెలబ్రిటీస్ అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి బెట్టింగ్ యాప్స్ అనేవి చేయమని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది.
జరిగింది. సో ఇందులో భాగంగానే ఈ రోజు కూడా విజయ్ దేవరకొండ ఇదే కోణంలో మాట్లాడే అవకాశం ఉంది. మీడియాతో మాట్లాడిన తర్వాత మనకు ఆయన ఏం మాట్లాడతారు అనేది కూడా ఒక అయితే అనిల్, ఇప్పుడు విజయ్ దేవరకొండ విచారణకు హాజరవుతున్న సమయంలో మీడియా వాళ్ళందరూ చాలా వరకు చుట్టుముట్టారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఆయన ఏమీ మాట్లాడినట్టుగా ఉంది, ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఎస్ 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 రాజేష్, ఎందుకంటే అంటే విచారణ అనంతరం ఇప్పటివరకు కూడా ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడడం జరిగింది. విచారణ చేసిన తర్వాతనే దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రకాష్ రాజ్ అదేవిధంగా దర్యాప్తు పూర్తయిన తర్వాతనే మీడియాతో మాట్లాడారు. కాబట్టి ఇదే విధంగా ఎవరైతే విచారణ చేస్తున్నారో ముఖ్యంగా ఈడీ ఆఫీసర్లంతా కూడా విచారణ చేస్తారు. కాబట్టి ఈ మనీ లాండరింగ్ సంబంధించి ఈ కోణంలోనే దర్యాప్తు అనేది ఉంటుంది. కాబట్టి చేసిన తర్వాత అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రమోషన్, అదేవిధంగా ఎంత పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించారు, మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారనే కోణంలో ఈ దర్యాప్తు ఉండనుంది. కాబట్టి ఇది జరిగిన తర్వాత అంటే దర్యాప్తు ముగిసిన తర్వాత ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడారు, ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఎవరు బాధితులు కావద్దు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా ఎవరు చేయొద్దు, అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ చేయకుండా సరైన చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు. కాబట్టి ఇదే విషయంలో ప్రెజెంట్ విజయ్ దేవరకొండ కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు కూడా విజయ్ దేవరకొండకు సంబంధించి కూడా గత ప్రభుత్వానికి సంబంధించిన మీడియా సమావేశాలు కావచ్చు, అంటే ఏవైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో డ్రగ్స్కి సంబంధించి కూడా ఆయన ప్రెస్ మీట్లలో ఈవెంట్స్లలో పాల్గొన్నారు. ఆ పాల్గొన్న సమయంలో కూడా ఈయన చాలా వరకు కూడా యువతని ఆకర్షిస్తూ యువతకి సంబంధించి చాలా వరకు మోటివేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కూడా ఆయన ఇంకా చేయనని కూడా మాట్లాడారు. కాబట్టి ఈ రోజు కూడా ఇప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి ఉండవు. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మాత్రం దర్యాప్తు తర్వాత ఆయన పాజిటివ్ గానే మాట్లాడతారు. అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి బలి కావద్దని చెప్పేసే విషయం కూడా తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అనిల్. బెట్టింగ్ యాప్స్ అనేవి చట్ట విరుద్ధం. అటువంటి చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకి సినిమా సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల చాలామంది యువత ఆకర్షితులయ్యారు, ఆర్థికంగా నష్టపోయారు, మానసికంగా నష్టపోయారు, చాలామంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు దీనిపైన చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. సో ఎక్కడెక్కడ మనీ లాండరింగ్ జరిగింది, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత భారీగా లబ్ధి పొందారంటూ కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ఆయన మళ్ళీ బయటకు వచ్చి చెప్పారు, ఎవరు బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దని ఒక పిలుపు కూడా ఇచ్చారు. సో ఇవాళ విజయ్ దేవరకొండ కూడా విచారణకు హాజరయ్యారు. మరి ఆయన ఎన్ని గంటల పాటు ఆయన విచారిస్తారో చూడాలి. సో విజయ్ దేవరకొండ బయటికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారో కూడా చూడాలి.